మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితులు చూస్తే ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా మంది ఏంటి అంటే ఏముంది మకర రాశి వారికి రొటీన్ స్టోరీ చెప్తున్నారు మీరు ఎప్పుడైనా అని. ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు రొటేషన్ జరిగింది, గురుడి యొక్క మార్పు జరిగింది. ఇప్పటి వరకు షష్ఠ స్థానమందు ఉన్నటువంటి గురువు ఇప్పుడు సప్తమ స్థానంలోకి వెళుతున్నారు. ఈ మాసంలో 18వ తారీఖు ఇది కీలకమైనటువంటి మార్పు. దాంతోపాటు అదే రోజున 18వ తారీఖున రవి యొక్క మార్పు. 4 నెలలైంది రవి యోగించే. నీరసము, నిస్సత్వ, అదో రకమైనటువంటి డిప్రెషన్ ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నటువంటి మకర రాశి వారికి ఉత్సాహాన్ని కలిగించేటువంటి గ్రహస్థితి ఇది. ఏం చేస్తుంది? రవి దశమంలోకి వెళుతూ దిగ్బలయుక్తుడై ఫలితాన్ని ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప ఫలితం. అలాగే దశమంలో అప్పటికే కుజుడు ఉన్నారు. సో ఇది ఉద్యోగాన్ని స్థిరం చేస్తుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం. ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేయడానికి కావలసినటువంటి సంకల్ప బలాన్ని ఇస్తుంది. సో చాలా పాజిటివిటీస్ ఉన్నాయి. గమనించండి, సప్తమంలో గురుడు, దశమంలో రవి. అలాగే 2వ స్థానమందు రాహువు, బుధుడు యోగించేటువంటి పరిస్థితులు, చంద్రుడు యోగించేటువంటి పరిస్థితులు వెరసి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశీయాన సంబంధమైన విషయాలు, విదేశాల్లో స్థిర నివాసానికి ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, ఇప్పటి వరకు బిక్కుగా భయపడుతూ ఉండేటువంటి మకర రాశి వారు ఒక్కసారిగా స్వేచ్ఛను అనుభవిస్తారు. చాలా ధైర్యంగా ఉండగలుగుతారు, అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయగలుగుతారు. చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది పరిస్థితులు. దానికి గురువు రవి కారణం. రాహువు కూడా తోడ్పాటును అందిస్తాడు. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, భాగస్వామ్య వ్యాపారాలు లాభించడం, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఖర్చు పెట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది గతంలో ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే. ఇలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం మకర రాశి వారికి ఉంటుంది. దీనితో పాటుగా అటు విద్యా సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, వారి కళ నెరవేరుతుంటుంది. లేదా ఇక్కడ ఇంకో మన సిటిజన్షిప్ రావాలి, లేదా అక్కడ ఏదైనా మనకి స్టాండర్డ్గా ఉండడానికి ఏదైనా వాళ్ళకి సంబంధించింది రావాలి, గుర్తింపు రావాలి అక్కడ ప్రభుత్వాన్ని అంటే అది వస్తుంది. అంటే ఇలా ప్రతిదీ కూడా సరళంగా సాగుతూ ఉంటుంది. ఇది వరకు కాంప్లికేట్ అయ్యే విషయాలన్నీ ఇప్పుడు చాలా సరళంగా ముందుకు వెళ్ళిపోతూ చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి పనులు. ఇది కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అలాగే ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఓ మంచి భాగస్వామి దొరుకుతారు, వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, సంతానాభివృద్ధి జరుగుతుంది, గృహము, వాహనము, బంగారము ఇత్యాది వాటి కొనుగోలు, అమ్మకాలు లాంటి విషయాలు చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలుగా చెప్పుకోవచ్చును. మకర రాశి వారికి అక్టోబర్ నెల బాగున్నది. వీరు మరింత మంచి ఫలితాలు సాధించడానికై చక్కగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.